పరిహరించు దేవుడవైతివి. ఆయన పాపమును పరిహరించు దేవుడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు మన యొక్క వర్తమానము అదే, మన పాపములను పరిహరించిన దేవుడు ఆయన. ఎవరాయన? మన పాపములను పరిహరించిన దేవుడు. దీనిలో నుంచి రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాపములను పరిహరించినటువంటి దేవుడు అన్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి, ఈ అంశంలో నుండి రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి అదేమిటంటే, మన పాపాలను పరిహరించిన దేవుడు అన్న దాంట్లో రెండు విషయాలు. అందులో మొదటి విషయం ఏంటంటే, ఆయన మన పాపముల కోసమై, మన పాపములు పరిహరించబడడానికి అనగా తొలగిపోవటానికి ఆయనే ప్రాయశ్చిత్తము చేశాడు. హల్లెలూయా. మన పాపములు పరిహారము కావడం కోసము ఆయనే ప్రాయశ్చిత్తము చేశాడు. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే ఆయనే ప్రాయశ్చిత్తమయ్యాడు. ఈ వాక్యాన్ని డైరెక్ట్ గా మనం చూడవచ్చు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, 3 పత్రికలు ఇక్కడ మనం పత్రికలనేవి చూస్తాం. అందులో మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అనగా తన కుమారుడు ఏమయ్యాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యాడు. ప్రాయశ్చిత్తము చేశాడు అనే దానికన్నా ఈ మాట ఎంతో శక్తివంతమైంది. ఏంటది? ప్రాయశ్చిత్తమయ్యాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి! ఎంత త్యాగపూర్వకమైన కార్యం చేశాడు ప్రభు. ఆయన ఏదో దూరముగా ఉండి మన పాపములకు పరిహారము చేయడం కాదు, ఆయనే మన పాపములు తొలగిపోవుట కొరకు ఆయన మన పాపముల నిమిత్తమై ఆయనే ప్రాయశ్చిత్తమయ్యాడు. మన పాపములు తొలగిపోవటకు బలి అయ్యాడు ఆయనే. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ అంశము, మన పాపములను ఆయన పరిహరించిన దేవుడు అన్న దాంట్లో రెండవ విషయం ఏంటంటే, మన పాపములు తొలగిపోవునట్లుగా, మన పాపములు మన బలహీనతలు తొలగిపోయే కార్యాలను మన జీవితంలో దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దాన్నే ఇక్కడ ఏం చెప్పాడంటే, వారి క్రియలను బట్టి, ఎక్కడ 99వ కీర్తన 8వ చరణం, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయంలో నీవు పాపం పరిహరించావు అన్నాడు. ఏం చేస్తూ? ప్రతీకారము చేస్తూ, అనగా పాపము దోషము తొలగిపోవునట్లుగా వారిని నువ్వు శిక్షించావు. ఏమి చేస్తే వారి పాపము పరిహారం అవుతుందో ఆ పని చేశావు నీవు ప్రతీకారము చేయుచూనే, ఆ ప్రతీకారం చంపడం కోసము కాదు, నశింపజేయడం కోసము కాదు, కానీ నీవు ప్రతీకారమును తీర్చి ఏం చేశావంటే మా పాపము తొలగించావయ్యా. ఎంతమందికి అర్థమవుతుందో వాక్యం? హల్లెలూయా. ఆ రెండు వేరియేషన్స్ అర్థమవుతున్నాయా? ఒకటి, మన పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు, మన పాపములు పరిహారము కావడానికి ఆయన బలయ్యాడు. అది మొదటి విషయం. రెండవది, మన పాపములు పరిహారము కావటము కోసము ఏమి చేస్తే మన జీవితంలో పాపము పరిహారమై మనము బతికి బట్టగడతామో, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, ఆయన పిల్లలుగా మనము నిలబడతామో ఆ పనులు చేశాడు ఆయన. అది గద్దింపు కావచ్చు, అది శ్రమలు కావచ్చు, శిక్ష కావచ్చు. ఒక్క మాటలు ఏమంటాడంటే, నీవు ప్రతీకారము చేశావయ్యా. దేనికోసం? ప్రతీకారము తీర్చుకున్నాడా దేవుడు? ఏం చేశాడు? ప్రతీకారం ద్వారా ఏం జరిగిందంటే, ప్రతీకారము చేయొచ్చు మా పాపాలను పరిహరించావయ్యా. ఎంత గొప్ప దేవుడు అండి! ఇటు దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? హల్లెలూయా. అంత అవసరమా దేవునికి? చెప్పినట్టుగా వినకపోతే, జీవించకపోతే మనల్ని వదిలేయొచ్చు ఆయన. మనల్ని మన కర్మకు, మన చావుకు వదిలేయచ్చు ఆయన. భక్తుడు ఆరాధిస్తూ అంటున్నాడు, దేవా మా పాపములను బట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు,
నువ్వు ప్రాయశ్చిత్తం అయ్యావు నీవే, మా కోసము నువ్వు ప్రాయశ్చిత్తం అయ్యావు. అంతేకాదు మమ్మల్ని సరిచేసి మా పాపములు తొలగిపోవునట్లుగా మా జీవితాల్లో నువ్వు ప్రతీకారం తీర్చావు. ప్రతీకార కార్యాలు చేస్తూ, దోషము తొలగిపోయే కార్యాలు చేసి మా పాపాలు పరిహరించిన దేవుడవయ్యా నీవు. హల్లెలూయా. స్తుతించడానికి 2 అంశాలు మీ ముందు పెట్టబడుతున్నాయి. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి తెలియని దినాల్లో, ఎరుగని దినాల్లో తన రక్తముతో మనల్ని కడిగాడు. ప్రపంచ మానవాళి అందరి కోసం ఆయన బలి అయ్యాడు, మన ఒక్కరి కోసమే కాదు. క్రైస్తవుల కోసమే యేసుక్రీస్తు బలి కాలేదు. ప్రపంచమంతటికి ఆల్రెడీ రక్షణ కార్యము దేవుడు జరిగించేశాడు. ఇది తెలియాలి ప్రపంచానికి. అసలు దాన్ని తెలుసుకొని దానిలోకి రావడమే ఇప్పుడు ప్రపంచం చేయాల్సిన పని. ఆ రక్షణ కార్యాన్ని చేసేశాడు ఆయన. అందరి కోసము బలయ్యాడు ఆయన. అందుకే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్యను చూపిస్తూ అన్నాడు. క్రైస్తవుల పాపాలు మోసుకొని పోవడానికి రాలేదు యేసు ప్రభు మాత్రమే కాదు, లేదా యూదుల పాపాలు మాత్రమే మోసుకొని పోవడానికి రాలేదు. దైవ కుమారుడు ఈ లోకములోకి, దైవ కుమారుడుగా దేవుడి ఈ లోకములో రాలేదు. మరి దేని కొరకు వచ్చాడు? అందరి పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు. హల్లెలూయా. అందరికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేశాడు ఆయన, బిల్లు కట్టేశాడు ఆయన. దాన్ని తెలుసుకొని దాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుకు వచ్చే వారందరూ ఈ రోజున దాన్ని అనుభవిస్తున్నారు. హల్లెలూయా. తెలియని దినాల్లో దేవుడు మన కొరకు చేశాడు. తెలుసుకున్న తరువాత, ఎరిగిన తరువాత, దేవుడంటే తెలిసిన తరువాత కూడా తప్పిపోయిన పరిస్థితులలో, ఆయన మాటను మీరి మనము అతిక్రమములు చేసిన పరిస్థితుల మధ్యలో ఆయన ఏం చేశాడు అంటే, ఆయన మన పాపము తొలగిపోయే కార్యాలు చేశాడు. గద్దింపు ద్వారా, హెచ్చరికల ద్వారా, శ్రమల ద్వారా, శిక్షల ద్వారా ఏం చేశాడు? మన పాపాల్ని పరిహరించినటువంటి దేవుడు, పరిహరిస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఆ తరఫీదులో ఉన్నవారు కూడా ఉండవచ్చు. ఎప్పుడు మనం దారి కొంచెం తొలుగుతున్నట్టు అనిపించినప్పుడల్లా దారి తొలగకుండా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఎన్ని పరిస్థితులు అనుమతిస్తున్నాడో. కొన్ని శ్రమలు మన జీవితంలో మనము పాపములు పడకుండా దేవుడు పెడతాడు. హల్లెలూయా. అవి మనకు ఫెన్షింగ్, అవి లేకపోతే మనం ఉండలేం, అందరూ ఉండలేరు. అందుకని కొంతమంది జీవితంలో శ్రమలను దేవుడు వారి జీవితంలో ఎక్కువ కాలం నిలిపి ఉంచుతాడు, వారు స్థిరపడే వరకు. అవే వారిని కాపాడే దేవుని యొక్క దూతలు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కాపాడుకుంటున్నాడండి దేవుడు. ఆ విధంగా తన ప్రజలు స్థిరపడు వరకు, బాగుపడు వరకు, సత్యమందు వారు స్థిరుల వరకు దేవుడు ఆ విధంగా కొంతమంది జీవితాలను చేస్తున్నాడు. ఇంతెందుకు దావీదే అన్నాడు 119వ కీర్తన. మనం చూస్తాం 67 నుంచి 69, 71 వచనాల వరకు చూడగలిగితే, 67 నుండి చూడగలిగితే అక్కడ అంటాడు, దేవా శ్రమ కలుగక మునుపు నేను నీ త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు నీ త్రోవ విడిచాను, శ్రమ వచ్చిన తర్వాత నీ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకొనుచున్నాను ప్రభువా. దావీదంతటి భక్తుడు ఆ మాట చెప్పగలిగాడు. హల్లెలూయా. పేతురు పత్రికలో చెప్తాడు, మన జీవితంలో శ్రమలు ఎందుకు అనే దాంట్లో వచ్చినప్పుడు ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేన్ని బట్టి అట? ప్రారంభం అన్నాడు, అవసరమును బట్టి. అవసరం మన జీవితాల్లో కొన్ని అవసరం, మనకు కొన్ని శ్రమలు అవసరము. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2వ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేంటంటే, మన జీవితాల్లో ప్రతీకారము చేయుచు, గద్దింపు ద్వారా, హెచ్చరికల ద్వారా, శిక్షల ద్వారా దేవుడు మన జీవితంలో మన జీవితంలో పేరుకుపోయినా, మన జీవితంలోకి మనం ఆహ్వానించిన, మనము జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యముగా ఉండి మన జీవితంలో ప్రవేశించిన నిర్లక్ష్యంగా ఉండటం ద్వారా ప్రవేశించిన పాపాన్ని ఆయన పరిహరిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఈ 2 విషయాలను బట్టి దేవుని స్తుతించాలని దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకోబోతున్నాం ఈ సమయంలో.
మన పాపములను పరిహరించిన దేవుడు ఆయన. హల్లెలూయా. అంశం ఇది, మన పాపములను పరిహరించిన దేవుడు. ఎన్ని పాపములు క్షమించాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు దేవుని మనం స్తుతించాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మొదటి స్థితిని మనము జ్ఞాపకములో ఉంచుకున్న వారమై కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. లేకపోతే కృతజ్ఞత లోపిస్తుంది మనకు. ఏ బండ నుండి చెక్కబడితిరో అంటాడు దేవుడు. దావీదుతో ఒక రోజు మాట్లాడాడు ప్రభు, నేను నీకు ఆలయము కడతాను అన్న రోజున మరి దేవుడు ఆ మాటలైతే అన్నాడండి. ఏమన్నాడు? నువ్వు గొర్రెల దొడ్డిలో గొర్రెల వెనుక ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచితని అన్నాడు. రాజైన తరువాత దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాట. మనం ఎవరమో ఎప్పుడు దేవుని దగ్గర మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని ఎదుట ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది మనలో తగ్గింపును తీసుకొని వస్తుంది. ప్రభువా, నీ కృపను బట్టి నేను పరిశుద్ధుణ్ణి, నీ దయ ద్వారా పరిశుద్ధున్నయ్యాను, నీ కృప ద్వారా నా పాపాలన్నీ తొలగిపోయాయి, నీ బలియాగము ద్వారానే నాకు పాపక్షమాపణ కలిగింది. నేను పరిశుద్ధ పరచబడ్డ వ్యక్తిని గాని పరిశుద్ధుని కాదు నాయన. నీవిచ్చిన కృప ద్వారా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను ప్రభువా. ఎప్పుడు ఈ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము, యోహాను భక్తుడు అక్కడ చూస్తున్న దర్శనంలో అక్కడ ఉన్నటువంటి 24 పెద్దలంట కిరీటాలు తీసేసి తండ్రి పాదముల యొద్ద పెట్టారంట, పడేశారంట. తమ కిరీటములు తీసి, నీ ముందు కిరీటాలు పెట్టుకొని మేము ఉండేవారమా ప్రభువా, ఇది నీవిచ్చిన కృప, ఇది నీవిచ్చిన స్థానము, ఇది నీవిచ్చిన భాగ్యము కదా ప్రభు అని వారు తమ్మును తాము తగ్గించుకోవడానికి వారి కిరీటాలు తీసేశారు. చూసారు? అది పరలోకము దృశ్యం అండి. ఇది పరలోకమందున్న దృశ్యం, ఇది భూమి మీద దృశ్యం కాదు. ఇది ఎంత తగ్గింపు ఉండాలి మనకు దేవుని ముందు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు అంటాడు యేస్కేలు ద్వారా రాయిస్తూ, రక్తములో పొర్లుచున్న నిన్ను నేను బ్రతుకు అని సెలవివ్వగా కదా నువ్వు బ్రతికితివి అంటాడు ఆయన. యేస్కేలు గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. నీకు కలిగిన అందమును బట్టి, నీకు కలిగిన సొగస్సును బట్టి, నీకు కలిగిన సౌందర్యను బట్టి చూసుకొని నీలో నీవు అతిశయించి నువ్వు నా ముందే ఇలా తిరుగుతున్నావు కదా, అదంతా నేను పోగొడతానని కూడా చెప్పాడు దేవుడు. నీ అందానికి ప్రతిగా నేను వాతను పెడతానన్నాడు దేవుడు అక్కడ. ఎందుకో తెలుసా? మన పాపము పరిహారం కావడం కొరకు. అది మన జీవితంలో ఉంటే మనం నశించిపోతామని దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ స్టెప్ వేస్తున్నాడు ఆయన. ఒకటి, ఆయన ప్రాయశ్చిత్తం అయిపోయాడు, త్యాగం చేశాడు, బలి అయిపోయాడు. ఇప్పుడు నిన్ను కాపాడడం కోసం నిన్ను కొట్టవలసి వస్తున్నది అని కూడా దేవుడు చెప్పాడు యేస్కేలు గ్రంథంలో. ఇంత అవసరమా దేవునికి? నేను అంటాను, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. హల్లెలూయా. నా కర్మకు నన్ను వదిలియొచ్చు కదా ప్రభువా, నా జీవితానికి నన్ను విడిచిపెట్టవచ్చు కదా ప్రభువా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇలా చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నిజముగా ఎందుకు అలా దేవుడు చేశాడు? ఎందుకు ఆ విధంగా దేవుడు అంత రిస్క్ తీసుకుంటున్నాడు ప్రభు? ఎందుకు ఆ విధంగా ప్రభు మన జీవితంలో అంతగా మరి ఆయన కృప చూపిస్తున్నాడు అనేటువంటి విషయాలను కనుక మనము వచ్చినట్లయితే నిజంగా దాని కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు చెప్తాడు. ఆయన అంటాడు, వారు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. మనల్ని వదిలేయచ్చు ఆయన, కానీ మన పరిస్థితి ఏమవుతుందో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఇది ఎక్కడ రాశాడు తెలుసా? 78వ కీర్తన. రండి ఒకసారి 78వ కీర్తన మనం చూద్దాం. 78వ కీర్తన 36వ వచనం. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. 78వ కీర్తన 36వ చరణం. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. దేవుని ముందు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా చూడండి. అయితే 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక, వారి దోషమును పరిహరించువాడు. కిందేముందో చూడండి. పరిహరించువాడు అన్న దగ్గర 1 అనే సంఖ్య వేసింది. కింద చూడండి, దోషమునకు ప్రాయశ్చిత్తము చేయవాడు. ఆయన వారిని నశింపజేయలేదు. ఎన్ని చేశారు వాళ్ళు? ఆయన మాట గైకొనలేదు, ఆయన నిబంధన గైకొనలేదు, నోటి మాటలతో ముఖస్తుతి చేశారు.
10వ వచనం 40వ వచనంలో అరణ్య మార్గమున వారు ఎన్ని మార్లు ఆయన మీద తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటుతనం దేవుని ముందు. దాని కింది లైన్ అయితే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో అయ్యో దుఃఖ పెట్టిరి. ఆ క్రింది లైన్ చూడండి 41. వారు మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలుగజేసిరి. ఇంత చేసినా ఎందుకు దేవుడు మన విషయంలో కృప చూపించాడు? ఎందుకు ఆయన ఈ మానవాళి కోసము ఆయన బలియాగము కావడానికి తీర్మానం చేసుకున్నాడు? ఎందుకు ఆయన 2వ అంశం ప్రకారము ప్రతీకారము చేసైనా సరే మనల్ని ఎందుకు మన పాపాన్ని పరిహారము చేయాలనుకున్నాడు అంటే 78వ కీర్తన 38వ చరణం చెప్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన వాత్సల్య పూర్ణుడు అనే ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత మనం క్రిందికి చదివితే 39వ చరణం చూడండి. ఇప్పుడు 39. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకొనెను. 2 విషయాలు చెప్పాడు. 1 ఆయన వాత్సల్యత, 2 నీ దీన స్థితి. హల్లెలూయా. మనం ఏమేమో ఊహించుకుంటున్నాం ఈరోజు. నన్ను ఆయన రక్షించడానికి, నీ కొరకు నా కొరకు ఆయన బలియాగము కావటానికి, తన రక్తముతో మనల్ని కడగడానికి గల కారణము, తప్పిపోయినప్పుడు మనల్ని శిక్షించే సహితము మన పాపాన్ని పరిహారం చేసి మనల్ని లైన్లో పెట్టడానికి గల కారణము, ఆయన వదిలేస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు, మనకు తెలియదు. మనం శోధనలో ఉన్నాం. మనము ఉన్నప్పుడు మన కళ్ళకు ఏంటండి ఈ లోక దేవత మన కనులకు గుడ్డితనమును కలగజేసినప్పుడు మొండిగా అన్ని మాట్లాడుతూ ఉంటాం. ఏమంటాం? పడితే నరకంలో పడతాననే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పడితే పడతాను లేండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. తెలియదు నరకం అంటే నీకు తెలియదు. భూమి మీద కరెంటు పోతేనే గట్టిగా 2 గంటలు ఉండలేవు నువ్వు. జ్వరం వస్తేనే ఎందుకు బ్రతకంటావు. పంటి నొప్పి వస్తేనే పళ్ళు మొత్తం ఊడిపోయినా బాగుండంటావు. తలనొప్పి వస్తేనే తల తీసేస్తే బాగుండంటావు. నీకు నచ్చని, నీకు గిట్టని చిన్న పరిస్థితులే తట్టుకోలేని నీవు నరకములో నేను పడతానంటున్నావు. నిజమా అది? విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 1 ఆయన వాత్సల్యత. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై అత్యధికమైన ప్రేమ కలిగిన వాడై ఆయన మన ఎడల ప్రవర్తిస్తున్నాడు. 2వదిగా చూస్తే అక్కడ మన దీన స్థితి, ఆయన విడిచిపెడితే మనం ఏమైపోతామో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన మన ఎడల కృప చూపుతూ ఏం చేస్తున్నాడంటే మన పాపాలను ఆయన పరిహరిస్తున్నాడు. అందుకే మనం నేర్చుకుంటున్నాం ఈరోజు, ఆయన మన పాపములను పరిహరించిన దేవుడు. హల్లెలూయా. పరిహరించకపోతే ఏం జరిగేది? మన పాపములను ఆయన పరిహరించకపోతే ఏం జరిగేది? మన పాపముల నుంచి ఆయన మనల్ని విడిపించకపోతే ఏం జరిగేది అనేది గనక మనము చూసినట్లయితే, ఇదిగో రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము, నరకము. మొదటి అంశంలోకి వెళ్తున్నాం మనం. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇది మొదటి అంశం. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేయకపోతే, ఆయనే ప్రాయశ్చిత్తమై ఉండకపోతే, మన పాపాన్ని బట్టి మనం కలిగే పర్యావసానం ఏంటంటే ఆరని అగ్నిలోకి మనం వెళ్ళేవారం. లోకం ఎంతసేపు అండి? లోకంలో ఉన్న మహిమ ఎంతసేపు? ఈ మధ్య ఇలాంటి విషయాలు బాగా ఆలోచన చేస్తూ ఎవరిని చూసినా బాగా బాధ వచ్చేస్తుంది, చాలా దుఃఖం వస్తుంది. బండి మీద పోతున్నప్పుడు కూడా చాలా మంది జనాలను చూసి లోపల ఏడుస్తున్నాను, చాలా వేదన పడుతున్నాను. అయ్యో ప్రభువా, ఈ ప్రజలందరికీ ఎలా తెలిసేది? ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారే ప్రభువా, క్షణమాత్రములో ప్రభు వారు మాయమైపోతారు కదా. అయ్యో, వారు అనుకున్న ఆలోచనలన్నీ మాయమైపోతాయి కదా. వాళ్ళు ఎన్నో చేద్దాం అనుకున్నారు, ఎన్నో కట్టాలనుకున్నారు, ఇల్లు కట్టాలనుకున్నారు, కారు కొనాలనుకుంటున్నారు, వివాహం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, పిల్లలను కనాలి, పిల్లల్ని చదివించాలి, ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. అవన్నీ ఏడవడానికి సరిపోతున్నాయి నాయన. నా కళ్ళ ముందు ఒకరోజు తల్లి ఏడుస్తున్నప్పుడు నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. అలానే అయ్యా ఇల్లు కడతానని చెప్పాడయ్యా. అమ్మా చక్కని బిల్డింగ్ కట్టుకుందాం మనమని చెప్పాడయ్యా. ఆమె ఏడుస్తుంది నన్ను పట్టుకొని. సహోదరుడు మనం అర్థం చేసుకుందాం, ఈ లోక పరిస్థితిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తులంగా ఒకప్పుడు మనము ఉన్నవారమే. ఈ లోక జీవితము, లోక నటన, ప్రభు అన్నాడు లోకపు దాని యొక్క నటన గతించుచున్నది. ఎప్పుడు మన హృదయంలో ఇది ఉండాలి, అప్పుడే మనము కళ్ళు తెరవబడిన వారము. హల్లెలూయా.
లేకపోతే ఇంకా దేవుని నమ్ముకొని కూడా చర్చికి వచ్చి కూడా మనం కళ్ళు మూతలు పడ్డ వాళ్ళమే, లేదా ఇప్పుడు మళ్ళీ మూసుకున్నాం మనం. దేవుడు తెరిచాడు, మళ్ళీ మూసుకున్నాం. ఏంటి తెరిచిన పరిస్థితి? లోకము దాని నటన గతించుచున్నది. భక్తులైన వారందరూ ఆ యొక్క పునాదులు కలిగిన పట్టణము కోసం ఎదురు చూస్తున్నారు. శాశ్వతమైన లోకము, శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన జీవము అక్కడుంది. ఇదంతా కూడా రంగుల వలయం మనల్ని మోసము చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో చనిపోయినప్పుడు కొంతమంది అక్కడ ఏడుస్తూ అంటారు, మమ్మల్ని మోసం చేసి వెళ్ళాడయ్యా, ఎందుకు చెప్పకుండా వెళ్ళాడు, ఇంత తొందరగా వెళ్తాడని మేము అనుకోలేదు. నేనంటాను, ఆయన వెళ్ళాడా మీకు చెప్పకుండా? వచ్చేస్తుంది మరణం, వచ్చేసినప్పుడు వెళ్ళిపోతాడు. రాదని ఎవరు చెప్పారు అసలు నీకు? పోడని ఎవరు చెప్పారు అసలు నీకు? ఈ వాస్తవం మనకు తెలిసి ఉండాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి రాస్తూ అంటాడు, హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? వారు వాగ్దాత దేశములో పరవాసులైరి. నా హృదయంలో పడిన మాటలు ఇదొకటి. ఏంటేంటి? దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పాడు. దాని కొరకు ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు యాత్ర చేసి వెళ్ళి దేవుడు వాగ్దానం చేసిన దేశం అమ్మయ్యా మేము చేరామనే పరిస్థితి అసలు. కానీ ఆ వాగ్దాత దేశంలో భక్తులైన వారు ఎలా ఉన్నారటంటే పరవాసులుగా ఉన్నారంట. రావలసిన చోటుకు వచ్చారు, దేవుడు చెప్పిన చోటుకు వచ్చారు, దేవుని ఆశీర్వాదం అని సౌండ్ బాక్స్ లో చెప్పారు, దేవుడు చేసిన కార్యం అని. అయినా అక్కడ ఎలా ఉన్నారంటే, ఇందులో ఎన్ని రోజులు ఉంటాంలే, అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. భూమి మీద దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా ఉండవచ్చు, రేపు ఇంకా దేవునికి ఇవ్వచ్చు, కానీ అదంతా ఇక్కడే వదిలిపెడతాం మనం. అవునా కాదా చెప్పండి ఒకసారి, అవునా కాదా? మరి మన మనసు దేని మీద ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్న సంగతి దేవుని వాక్యం లేనప్పుడు మనకు తెలియదు. అంత కళ్ళు మూసుకుపోయిన పరిస్థితుల్లో, మన జీవితాన్ని గురించి ఏ స్పర్శ లేని, స్పందన లేని పరిస్థితుల్లో మనం ఉండగా ఆయన మనల్ని రక్షించాడు. హల్లెలూయా. మనం పాపములోనే ఉన్నట్లయితే రోమా 6:23 ప్రకారం మనము నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి వారం. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని విడిపించాడు. నిజంగా ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలి, ఎంత దేవుణ్ణి మనం గణపరచాలి. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అంటాడు, మంచి చేయాలని ఆశ నాకు కలుగుతున్నది కానీ మంచి చేయలేకపోతున్నాను, కీడు చేయవద్దని కలుగుతున్నది కోరిక కానీ కీడు మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నాను, పాప నియమం నాలో పనిచేస్తుంది అన్నాడు. అలాంటి స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించకపోతే ఇప్పటికీ మనం పాపములోనే ఉండేవారం. ఆ పాపము ద్వారా పర్యాసనం ఏంటి? నిత్య నరకానికి మనము వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండేవారం. దేవుడు మన పాపములన్నింటినీ కూడా మన పాపములన్నింటినీ కూడా కడిగివేశాడు. మనము పాపములో ఉన్నామని తెలుసుకునేటట్టుగా చేశాడు. తన వాక్యము ద్వారా, తన సువార్త ద్వారా దేవుడు మనము పాపములో ఉన్నామని తెలియజేశాడు. అంతేకాదు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దేవుడు ఒప్పించాడు. హల్లెలూయా. లేకపోతే మనం ఒప్పుకునేవారమా? లేకపోతే మనం పశ్చాత్తాప పడేవారమా? లేకపోతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునేవారమా? ఆ మత్తులోనే, ఆ మాయలోనే, ఈ నశించిపోయే లోకంలోనే ఇంకా ఇప్పుడున్న వారి వలె ఇప్పటికీ మనం అక్కడే ఉండేవారం. దేవుడు మనకు రక్షణ జ్ఞానము కలుగజేశాడు. హల్లెలూయా. ఇవన్నీ మొదటి అంశంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు. మన పాపముల నుండి మనల్ని ఆయన విడిపించాడు. మన పాపముల కొరకు ఆయన బలియాగమయ్యాడు. అలా ప్రపంచ మానవులందరి కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలోకి నిన్ను నన్ను దేవుడు తీసుకొని వచ్చి మన పాపాలని ఆయన పరిహారం చేశాడు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించి ఆయనకు ప్రార్థించి ఆయన ఆత్మ ప్రేరేపిస్తున్న కొలది మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప పడుట ద్వారా మన పాపములన్నీ పరిహారం అయ్యాయి. పశ్చాత్తాప పడజేసింది కూడా ఆయనే. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. మనల్ని ఒప్పుకొన చేసింది కూడా ఆయనే. ఇన్ని కార్యాలు మన జీవితంలో జరిగించి ఆయన ఏం చేశాడు? మన పాపములు పరిహారం అవునట్లుగా చేశాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగినట్లయితే అలా ఎంతో మంది వారి పాపాలను గురించి పశ్చాత్తాప పడి వారి జీవితాలని దేవునికి సమర్పించుకున్నారు. నాకు ఈ మధ్య ఒక అద్భుతమైన వాక్య ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. మేము దేవుని దగ్గర కూర్చున్నప్పుడల్లా ప్రభు నేర్పిస్తున్నాడు. కూర్చునే వారందరికీ ప్రభు నేర్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేంటో తెలుసా? నినెవే పట్టణస్థులు దేవుని పైన విశ్వాసం ఉంచారు అని రాసింది బైబిల్లో. ఏంటి?
నినవే పట్టణస్తులు ఎవరో తెలుసా? అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వారు ఎంత దుర్మార్గులు అంటే దేవుడు అన్నాడు, ఈ ఊరినే తీసేస్తాను నేను అన్నాడు. వాళ్ళ పాపం అది. బహు దుర్మార్గులైనటువంటి ప్రజలు వాళ్ళు. అంత దుర్మార్గులైనటువంటి ప్రజలకు దేవుడు ప్రవక్త యోనా ద్వారా ప్రకటింపజేసిన రోజున వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం ప్రకటించారంట. నేను అనుకున్నాను, దేవా ఏం విశ్వాసం ఉంచారు వీళ్ళకి అసలు విశ్వాసం ఉంచడం వస్తుందా నాయన? ఇంతకు ఏం విశ్వాసం ఉంచారు ప్రభు అని అడిగాను నా మనసులో. అప్పుడు నా మనసులో దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మనం పాపము చేశాము కాబట్టి మనల్ని చంపుతామన్నాడు. దేవుడు అనేవాడు మంచివాడు. మనం పాపం విడిచిపెడితే ఆయన మనం బ్రతికిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు నమ్మింది ఏంటో తెలుసా? నినవే పట్టణస్తులు నమ్మింది ఏంటి? ప్రశ్న ఇది. నినవే పట్టణస్తులు విశ్వసించింది ఏంటి అసలు? వాళ్ళు విశ్వాసం ఉంచడం ఏంటి అసలు? ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఇంతకు విశ్వాసం ఉంచితే వాళ్ళు ఏం నమ్మారు అసలు? ఏం నమ్మారో తెలుసా? మన పాపములను బట్టి మనకు నాశనం వస్తున్నది, మన పాపాలని విడిచిపెడితే అదే ప్రభు మనల్ని బ్రతికించి బట్ట గట్టేటట్టుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. నినవే పట్టణస్తులు బయటికి దుర్మార్గులుగా ఉన్నారు, దుర్మార్గ కార్యాలు చేస్తున్నారు, కానీ దేవుడు ఒక్క మాట చెబితే వారు మారుతారని దేవునికి బాగా తెలుసు. అందుకే వాళ్ళ వెంట పడ్డాడు దేవుడు. ఈరోజు మన వెంట కూడా దేవుడు ఎందుకు పడ్డాడో తెలుసా? ఎందుకు మనం రక్షించుకున్నాడు? ఎందుకు ఇప్పటికీ మనలో బలహీనతలున్నా ఎందుకు మనతో దేవుడు ఇంకా డీల్ చేస్తూ వస్తున్నాడో తెలుసా? మన హృదయమును ఎరిగి ఆయన మనల్ని డీల్ చేస్తున్న దేవుడు. హల్లెలూయా! ఎవరిని ఎరిగనో, ముందుగా ఎవరిని ఎరిగనో వారినే పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటుంది వాక్యము. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం జ్ఞాపకం, ఎంతో మంది పాపములో ఉన్నవారు నినవే పట్టణస్తులను ఆయన రక్షించాడు. మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్టయితే పాపాత్మురాలు అనబడిన స్త్రీ, ఆమె విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో యేసయ్య యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడిచి ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? ఒక్కొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడుస్తుంది ఆ రోజు ఆమె. యేసయ్యకు బాగా తెలుసు. మిగతా మనుషులకు అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి కరుడు గట్టినటువంటి హృదయం కలిగిన ఈ మూర్ఖురాలు వాళ్ళు అనుకున్నట్టు ఈమె ఇంత ఏడుస్తుందంటే ఈమెలో మార్పు వచ్చినట్టుంది అని ఒక్కరు అనుకోలేదండి. భక్తిపరుడైన అని పేరు పిలువబడుతున్న సీమోనేనా ఆయన కూడా పరిసేవుడు అనుకుంటున్నాడు, ఈమె ఎలాంటిదో తెలిస్తే యేసయ్య ముట్టుకొని ఇచ్చేవాడా? అసలు తెలియదేమో పాపం. ఈయన ప్రవక్తేనా? ప్రవక్త అయితే తెలియాలి కదా, ఇవనుకుంటున్నాడు ఆయన. చూడాల్సింది చూడట్లేదు, అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోవట్లేదు. అసలు ఇలాంటి పాపి ఇలా ఏడవడమేంటి అంటే ఈమెలో మార్పు వస్తుంది, ఈమెలో పశ్చాత్తాపము కలుగుతుంది, ఈమె జీవితం మారుతుంది అనే స్పృహలో లేడు ఆయన. పాపాత్మురాలు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా! ఆయన బోధలు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడి, యేసుప్రభు ఆమె నేరుగా ఏ రోజు కలవలేదు, కానీ ఆయన మాటలు విన్నది ఆమె, ఆయన కార్యాలను విన్నది. ఆయన రక్షించే దేవుడు, పాపాల్ని క్షమించే దేవుడు. ఒక పుస్తకంలో భక్తుడు రాశాడు, వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని, వందలాది మంది పురుషులు ఒక్క ఆడ వ్యక్తిని, స్త్రీని బజార్లో రోడ్డు మీద లాక్కుంటూ వచ్చి రోడ్డు మీద పడవేసి యేసయ్య ముందు పడవేసి, తప్పు చేయగా పట్టుకొచ్చాం, రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో ఉన్నది అని చెప్పినప్పుడు నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను, ఆ సన్నివేశాన్ని ఆమె చూసి ఉండాలి లేదా విని ఉండాలని రాశాడు పుస్తకంలో. అది ఆమె జీవితాన్ని బద్దలు చేసింది. ఆ యేసయ్య అటువంటి పాపిని ఎలా రక్షించాడో, ఆమె దీన స్థితిని చూసి ఎలా రక్షించాడో ఆమె విన్నది లేదా చూసింది అని రాశాడు. ఆమె హృదయంలో కార్యం జరిగింది కాబట్టి పశ్చాత్తాపముతో వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆమె కన్నీళ్లు విడిచి తన జీవితాన్ని సమర్పించుకుంది. అలా పాపాత్మురాలు జీవితాన్ని మార్చేశాడు ఆయన. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్టయితే ఆ విధంగా శిలువ మీద దొంగ, నేను అంటాను కొన్ని గంటలు అయిపోతుంది ఆయన పరిస్థితి. ఈ మధ్య ఇదొక ప్రత్యక్షత అద్భుతంగా దేవుడు నేర్పించింది ఏంటంటే, శిలువ మీద దొంగను కూడా దేవుడు ఎరిగాడు. ఎవరిని ఎరిగనో అంశం అది. ఎవరిని ఎరిగనో వారిని ఆయన పిలుస్తాడు, పోనివ్వడు, వారిని చావనివ్వడు దేవుడు. రక్షణ లేకుండా వారిని విడిచిపెట్టాడు దేవుడు.
కొన్ని గంటలైతే, ఒక్క రోజైతే అయిపోతాడండి శిలువ మీద దొంగ. ఆ రెండో దొంగ అయిపోతాడంతే, నిత్య నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక మాట చెబితే, ఒక కార్యము ఆయన జీవితాన్ని తాకుతే మారిపోయే మనసున్నవాడు ఆ వ్యక్తి. నేను అంటున్నాను, చచ్చిపోయే సమయంలోనైనా అట్టి వ్యక్తిని దేవుడు రక్షిస్తాడనడానికి శిలువ మీద ఉన్న రెండవ దొంగ గొప్ప సాక్ష్యం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు. ఆయన చేసిన ప్రార్థన ద్వారా, ఆయన పలికినటువంటి మొదటి మాటలోని ప్రార్థన ద్వారా శిలువ మీద ఉన్నటువంటి రెండవ దొంగ హృదయాన్ని పట్టుకున్నాడండి యేసయ్య. అదే జరగకపోతే ఆయన నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడు. కానీ మారగలిగిన ప్రతి వ్యక్తిని చచ్చిపోయే ముందైన, ఒక్క నిమిషం ముందైనా రక్షిస్తాడండి. హల్లెలూయా! ఎందుకు? అటు హృదయం వారిలో ఉంది. తెలియక పరిస్థితుల్లో ఉన్నారు. అలా దేవుని మాట, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి మారగలిగిన మనసున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ప్రభు విడిచిపెట్టడానికి అదొక ఉదాహరణ. సరే, పాపాత్మురాలను రక్షించాడు. శిలువ మీద దొంగను, రెండవ దొంగను ఆ విధంగా రక్షణలోకి నడిపించాడు. జక్కయ్య జీవితాన్ని యేసు ప్రభు మార్చాడు. హల్లెలూయా! జక్కయ్య గురించి కూడా యేసయ్యకు బాగా తెలుసు. చెప్పాలంటే ఇప్పుడు కూడా ఎవరిని ఎరిగనో అంటే జక్కయ్య హృదయం కూడా యేసయ్యకు బాగా తెలుసు. ఆయన దర్శించిన రోజున, ఆయన పట్ల ప్రేమ చూపించిన రోజున ఆయన ఎలా మారుతాడో యేసయ్యకు తెలుసు. యేసయ్యను గూర్చి తెలుసు కాబట్టే చూసిపోదామని మామూలుగా రాలేదు. అలాంటి ఆయనకి ఎక్కడో మనసులో నెమ్మది లేదు, సమాధానము లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ఆయన గురించి కథలుగా విన్న ఆ జక్కయ్య యేసయ్య నట్టి దేవుణ్ణి చూస్తే ఏమన్నా కలుగుతుంది అనుకున్నాడేమో, లేకపోతే ఊరికే చూద్దాం అనుకున్నాడు. మాత్రం వెంటబడి ఆయన చూసేదాకా పట్టుబట్టడండి. జక్కయ్య గురించి బాగా నేర్చుకోవాలి మనం. హల్లెలూయా! పట్టుబట్టడు. ఆయన గురించి విన్నాడు, కథలుగా విన్నాడు. జీవితాలు మార్చే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఆయన బోధలు, పరలోకానికి తీసుకుని వెళ్ళే బోధలు ఎన్నో విన్నాడు. తన జీవితాన్ని చూసుకుంటే అవన్నీ కూడా, తన జీవితాన్ని చూసుకుంటే ఆయన చెప్పే బోధలకు సరిపడే విధంగా లేదు, వ్యతిరేకంగా ఉంది తన జీవితం. అలాంటి ఆయనను ఒక్కసారి చూస్తే ఏమైనా కలుగుతుందేమో, జరుగుతుందేమో అని యేసయ్య వెంటబడ్డాడు. యేసయ్యను చూడడానికి అంత ప్రయాసలు పడ్డాడండి. ఆయన హృదయం ఎరిగిన దేవుడు ఆయన రక్షించాడు. హల్లెలూయా! ఇదంతా ఎందుకు వింటున్నాం? మొదటి అంశంలో ప్రభు ఆ విధంగా మనల్ని రక్షించాడు. హల్లెలూయా! మన పాపముల కోసం ఆయన బలియాగం అయ్యాడు. తన శిలువ రక్తము చేత మన పాపములు కడిగాడు. మనము పాపులు మనం తెలుసుకునేటట్టుగా చేశాడు. మన పాపాల గురించి పశ్చాత్తాపడేటట్టుగా చేశాడు. మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు అనేది మొదటి అంశంలో మనం నేర్చుకుంటున్నాము. మన పాపాలని పరిహరించిన దేవుడు అన్న అంశంలో మనము పాపులమని తెలుసుకునేటట్టుగా చేశాడు. మన పాపాల కోసం ఆయన బలి అయ్యాడు. మొదటి విషయం. మనము పాపులమని తెలుసుకునేటట్టుగా చేశాడు. రెండో విషయం, ఆ పాపాలని విషయమై పశ్చాత్తాపడేటట్టుగా చేశాడు. మనల్ని పరిశుద్ధపరిచాడు అనేది అంతా మొదటి అంశానికి సంబంధించిన విషయం. సమయం అయిపోయింది. రెండో విషయాన్ని రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. రెండో విషయం ఏంటంటే, రెండో విషయానికి వస్తే మనం ఇందాక చదువుకున్నాం కదా, ప్రతీకారము చేయుచూనే వారి పాపములను పరిహరించు దేవుడు. రెండో విధంగా ఆయన, మొదటి విధంగా ఆయన తన రక్తము చేత మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు. మనము పాపములో ఉన్నామని వాక్యము ద్వారాను, మనము పాపముల గురించి పశ్చాత్తాపడడానికి పరిశుద్ధాత్మ చేతను మనల్ని దర్శించి మన పాపాల గురించి ఒప్పుకుంటట్టుగా చేశాడు. తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. మొదటి అంశం. రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇంకా లోతైంది. ఒక 5 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. 5 నిమిషాలు. రెండవది ఏంటంటే, మన పాపమును పరిహరించుట కొరకు ప్రతీకారము చేయుచూనే మన పాపాల్ని పరిహరించిన దేవుడు ఆయన. హల్లెలూయా! ఎలా చేశాడు, ఎవరి జీవితంలో చేశాడు అనేవి త్వరగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా చూసినట్లయితే, మొదటిగా అననీయ సప్పీరాలను జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ సప్పీరాలు ఉన్న కాలం ఏం కాలం తెలుసా? అసలు చాలా గొప్ప కాలం అది. చెప్పాలంటే పరిశుద్ధాత్మ తొలకరి వర్షము కురిసిన దినాలవి. భూమి మీద మరి సంఘమును దేవుడు ఏర్పాటు చేసుకొని, సంఘము ద్వారా గొప్ప కార్యాలు, కనివిని ఎరుగని కార్యాలు జరిగిస్తున్న కాలం అది. ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డ కాలం అది. అంత గొప్ప తొలి సంఘములో అననీయ సప్పీరాలు ఉండి ఏం చేశారండి? వాళ్ళు డబ్బు విషయంలో శోధించబడి అబద్ధం ఆడారు. అమ్మిన డబ్బులన్నీ తీసుకొచ్చి దేవునికి ఇస్తామని నిబంధన చేసుకొని
అలా దేవుడు ఏం చెప్పలేదు, చేయమని వాళ్ళకేం చెప్పలేదు. ఇతరులు చేసేదాన్ని చూసి మేము కూడా చేయాలనుకున్నారు. సరే, అవన్నీ విషయాలు అక్కడ ఉన్నాయి. మనం చదివితే మనకు అర్థం అవుతుంది, విన్నవారికి ఇది వరకు తెలుస్తుంది. అవన్నీ ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. సరే, వారు అబద్ధం ఆడారు. అబద్ధం ఆడినప్పుడు ఏమైంది? అక్కడికక్కడికే పడి ఉంటున్నారు కదా, అక్కడికక్కడికే పడి చనిపోయారు. తొలకరి వర్షము కురిసిన పరిశుద్ధాత్మ సంతోషము ఉజ్జీవ దినాలలో ఒక గొప్ప విషాదము చెప్పాలంటే అది సంఘములోనే జరిగింది. ఆ విషాదం చెప్పాలంటే సంఘములో జరిగింది. ఎందుకు చేశాడు ఆ విధంగా దేవుడు? ఇంతకేం చేశాడు దేవుడు? వారు హతులైపోయారు. అననీయ హతుడైపోయాడు. మరి సప్పిరా కూడా అక్కడికక్కడికి పడి చనిపోయింది. కానీ వాస్తవమైన విషయం అంటే, బాగా జాగ్రత్తగా వినాలి మీరు, వాస్తవమైన విషయం అంటే తెలుసా? వాళ్ళని చంపకుండా దేవుడు ఉంటే వారు నిత్యత్వాన్ని కోల్పోతారు వాళ్ళు. ఇప్పుడు వారి పాపము పరిగణించబడాలంటే ఉన్న ఆప్షన్ ఏంటో తెలుసా? వాళ్ళని ఇక్కడ తీసేయడం. అర్థమవుతుందా మీకు? శిక్షించే ఆప్షన్ ఇంకోటి ఉంటే అది చేసేవాడు దేవుడు. కానీ ఆ గడియల్లో, ఆ పరిస్థితుల మధ్యలో ఇక్కడ ఒక మాట దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడే నేను చెప్తున్నాను. అదేంటంటే, మనము ఏ స్థానములో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఏ జనుల మధ్య ఉన్నామో, ఇంకా చెప్పాలంటే ఏ కాలములో ఉన్నామో, ఎవరి మధ్యలో ఉన్నామో, దాని స్టాండర్డ్లలో తగ్గట్టుగా మనం ఉండకపోతే అక్కడొచ్చే పనిష్మెంట్లు మనకు వస్తాయి. ఎంతమందికి అర్థమైందో? ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అక్కడికి తగ్గట్టుగా మనం ప్రవర్తించకపోతే ఆ కండిషన్లకు తగ్గ శిక్షలు మన మీదకి వస్తాయి. కోర్టులో మనం ఫోన్ ద్వారా గట్టిగా మాట్లాడుతూ ఇబ్బంది చేశామనుకోండి, జడ్జి గారికి ఫోన్ ద్వారా ఎవరో గట్టిగా మాట్లాడుతూ ఇబ్బంది కలగజేస్తున్నారని అనిపించింది అనుకోండి, అక్కడి నుంచే ఫైన్ వేయగలడు. పోలీసులు వచ్చి మనల్ని పట్టుకొని ఫైన్ వేపిస్తారు మనకు. అది ఆయన ప్రెజెన్స్, జడ్జి గారి కోర్టు ఆవరణం అది. అననీయ సప్పీరాలు మొదటి వర్షము కురిసిన దినాల్లో అంత ఉజ్జీవము, అన్ని కార్యాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇంత దౌర్భాగ్యమైన పని చేయడం ఏంటి అసలు? అది సహించే నేరము కాదు. వారి దోషము తొలగిపోవాలంటే జాగ్రత్తగా వినాలి మీరు, వారిని తీసేయాలి దేవుడు. అంటే తీసేయకపోతే ఏమవుతుందంటే అక్కడ పోతారు వాళ్ళు. వీళ్ళు 4 రోజులు బతుకుతారేమో, కానీ నిత్యము నరకములో పడే పరిస్థితి. కొన్నిసార్లు నరకములో పడే పరిస్థితి అనేది కాకపోయినా కొంతమంది వ్యక్తుల జీవితాల్లో వారు నిత్యత్వంలో అన్ని పోగొట్టుకుంటారు, జీరో. అంటే నిన్ననే బాప్తిసం పొంది రక్షణ పొంది ఇవాళ దేవుళ్ళలోకి వచ్చిన వారికి ఏముంటుందో పరలోకంలో వారికి ఉంటది. వాళ్ళ ఆశీర్వాదాలు ఎన్ని కొట్టివేయబడతాయో వాళ్ళ పాపాన్ని బట్టి ఉంటది. ఇంకా నేను అంటాను, అలా ఇన్ని సంవత్సరాలు భక్తి ఎందుకు చేసాము అసలు మనము? ఇన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఎందుకు? ఇంత రెగ్యులర్ గా చర్చ ఎందుకు? ఇవన్నీ ఎందుకు అసలు? అలాంటి పనే మన జీవితంలోకి రావద్దు. అలాంటి పరిస్థితులే మన జీవితంలోకి రాకుండును గాక. దీనికి చెప్పరు ఆమెనని? హల్లెలూయా. నా భక్తి, నా కష్టము వ్యర్థమైపోయేటువంటి పరిస్థితి నా జీవితంలోకి రావద్దు. అననీయ సప్పీరా జీవితంలో చూస్తే దేవుడు ఎందుకు వారిని తీసేయాల్సి వచ్చిందంటే, వారికి అది చేయకపోతే 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఒకటి, వాళ్ళ నిత్యత్వాన్ని కోల్పోయే అవకాశం అన్నా ఉంది. రెండోది, లేదా వాళ్ళ నిత్యత్వములో భారీగా పెద్ద ఎత్తున వారి ఆశీర్వాదాలు మొత్తం కోల్పోయే పరిస్థితిని. దానికంటే ఇది మేలు అనుకొని దేవుడు ఆ పని చేశాడు. అయిపోయింది. 2 నిమిషాలు టైం ఉన్నట్టుంది, 1-2 నిమిషాలు. మోషే భక్తుల్ని జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఎన్నోసార్లు ఆ వాక్యం ధ్యానించి ఏడ్చాను నేను. మోషే భక్తుడు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడ్డాడు. 80 సంవత్సరాల వృద్ధుడు ఎన్ని సంవత్సరాలు నడిచాడు, ఎన్ని బాధలు పడ్డాడు ఇశ్రాయేలు ప్రజలతో. కడుపు కట్టుకొని ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు నేలన పడి దొర్లి ఏడ్చి ఇశ్రాయేలు కొరకు కన్నీళ్లు గార్చినటువంటి గొప్ప ప్రవక్త కాదా? ధర్మశాస్త్రము తీసుకొని వచ్చిన ప్రవక్త కాదా? దేవుని స్వరమును విన్న ప్రవక్త కాదా? దేవుని వెనకనుండా చూసిన మహిమను చూసిన వ్యక్తి కాదా? మీ అందరితో దర్శనాల్లో మాట్లాడతాను, కళల్లో మాట్లాడతాను. నా స్నేహితుడైన మోషేతో మనుషులతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా నేను మాట్లాడేవాడిని కదా. అది కదా మోషేకు నా దగ్గర ఉన్న స్థానం అని దేవుడు ఎన్నెన్ని మాటలు చెప్పాడండి మోషేతో. అలాంటి మోషే జీవితంలో ఇశ్రాయేలు ప్రజలను బట్టి
సాతానుడు మోషేను విసిగించి విసిగించి విసిగించిన ఒక రోజున, ఇంతకాలమని బాధ పెడతారా దేవుణ్ణి మీరు ద్రోహులారా అన్నాడు. ఒకటి. రెండవది ఏం చేశాడు? బండతో మాట్లాడు అన్నప్పుడు ఏం చేశాడు? బండను కొట్టాడు. అనగా విసుగును ప్రదర్శించాడు. మనమున్న స్థానాల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, దేవుడు ఏమనుకుంటున్నాడో, మనమున్న స్థానంలో ఉన్నవారు ఎలా ఉండాలో అలా ఉండకుండా మనము ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుని పరిశుద్ధ నామాన్ని మనము భంగం చేస్తున్నాం. దేవుడు అన్నాడు, నా పరిశుద్ధ నామమును సన్మానించినట్లుగా ప్రజల ముందు నువ్వు ప్రవర్తించలేదు మోషే అన్నాడు. నీ ప్రవర్తన ప్రజల ముందు ఎలా ఉందంటే, ఓ ప్రవక్త ఇలా ప్రవర్తించొచ్చా, ఓ దైవజనుడు ఇలా ప్రవర్తించొచ్చా, ఆయనేం ప్రవక్త, ఆయనేం దేవుడు అని అనుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించావు, నా పరిశుద్ధ నామమును సన్మానించలేదు అన్నాడు దేవుడు. ఆ రోజున ఆయన విసుగును ప్రదర్శించిన రోజున. రెండవది, ద్రోహులారా అనేటువంటి పదాన్ని వాడాడు. గమనించండి, దీని విషయంలో దేవుడు తప్పు పట్టాడు మోషే. ఎంత తప్పు పట్టాడో తెలుసా? మోషే, ఇక నీ ప్రయాణం నేను ముగించదలుచుకున్నాను, నేను తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. ఈ మాట, ఇది గొప్ప హెచ్చరిక మనందరి జీవితంలో. ఆయన ఓ రోజు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కసారి ప్రభువా ఫలాని తప్పు జరిగినదో దాని విషయం ఒక రోజు ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నువ్వు ఏదైనా నా దగ్గర ప్రార్థన చేయడుగు, ఈ విషయాన్ని గురించి ఇంకోసారి ప్రార్థన చేయక అన్నాడు దేవుడు. అది అయిపోయింది అన్నాడు దేవుడు. ఎందుకు అయిపోయింది? ముగిస్తున్నాను. ఎందుకు అంటే, ఆయన కష్టం నిలవాలంటే, ఆయన భక్తి నిలవాలంటే, ఆయన పడిన ప్రయాసం అంతటి కూడా రేపు పరలోకంలో ఏ ఒక్క ఫలితము కూడా ఆయన పోగొట్టుకోకుండా ఉండాలంటే మోషేను అంతటితో దేవుడు ఆపేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచించిన దావీదు కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, దేవా ప్రతీకారము చేయుచూనే మా పాపాలను పరిహరించిన దేవుడవయ్యా. బాధతో చెప్పలేదు ఆ మాట, కృతజ్ఞతతో చెబుతున్నాడండి. నేను ముగిస్తున్నాను. ఇక ప్రేమతో చెబుతున్నాడండి ఆ మాట. అయ్యా, మమ్మల్ని శిక్షించైనా సరే, మమ్మల్ని గద్దించైనా సరే, మమ్మల్ని లోకంలోని తీసేసైనా సరే, మా యాత్రను ఆపైనా సరే, మమ్మల్ని కాపాడుకునే ప్రయత్నమే చేశావు నాయన. నీవు మా పాపాలను పరిహరించే ప్రయత్నమే చేశావు, గాని మమ్మల్ని వదులుకోవడానికి మాత్రం నువ్వు ఇష్టపడని దేవుడవయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన కీర్తన అండి అది. మా పాపములను నీవు ఏం చేస్తున్నావు? పరిహరిస్తున్న దేవుడు. ఎలా? ప్రతీకారము చేసి. యెషయాలో అంటాడు 1వ అధ్యాయంలో, ఇదిగో నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీలో కలిసిన తగరమంతా నేను తీసేస్తాను, అగ్నిలో వేసినట్టుగా నిన్ను వేస్తానన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోవటం కోసం కాదు, గాని వెండి బంగారము శుద్ధి అవునట్లుగా నిన్ను శుద్ధి చేయడం కోసమే అన్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని రాయించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆయన మనల్ని శిక్షిస్తున్నప్పుడు కూడా, ఆయన శిక్షించేది మన జీవితంలో కొన్ని శ్రమల గుండా మనల్ని నడిపించేది, కొన్ని పరిస్థితుల గుండా మనల్ని నడిపించేది, మరణకరమైన అనారోగ్యము గుండా కూడా నడిపించేది. కొంతమంది భక్తులను ఈ లోకంలో దేవుడు తీసేసింది కూడా ఎందుకంటే వారి పాపమును పరిహరించుట కొరకి. వారు నిత్యత్వంలో వారు నష్టపోవద్దు, శాశ్వతమైన నష్టము వారికి కలగకుండా ఉండాలని, ఆయనకు దూరమైపోకుండా ఉండడం కొరకు ఈ లోకములో వారిని ఆపైనా సరే వారి పాపాన్ని పరిహారం చేయడానికే ఆయన నిర్ణయించుకున్న గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యం అందరికి అర్థమైందా? అంశం ఏంటి? మన పాపములను పరిహరించిన దేవుడు. అది అంశం. అందులో మొదటిది ఏంటి? మనము పాపులమని, మన పాపాన్ని మనం గుర్తించి ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి మన పాపములన్నీ తొలగించుకొనగలుగునట్లుగా ఆయనే కలవరి శిలువ పైన బలి అయ్యాడు. మన పాపముల కోసం ఆయనే ప్రాయశ్చిత్తమయ్యాడు. అలా అయ్యి మన పాపాలని పరిహరించాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళేవారు. అది మొదటి అంశం. అయితే రెండవది, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా, భక్తిపరులమైన తర్వాత కూడా, మందిరానికి వచ్చిన తర్వాత కూడా, వాక్యం వింటున్నప్పటికీ కూడా మన జీవితాల్లో కొన్ని విషయాల్లో ఆయనకు మనము వ్యతిరేకంగా జీవించినప్పుడు, కొన్ని విషయాలకు అవిధేయత చూపుతున్న వ్యక్తులంగా ఉన్నప్పుడు మనల్ని సరిచేయడం కొరకు శ్రమల ద్వారా, శిక్షల ద్వారా మన జీవితాన్ని, మనలో ఉన్న పాపాన్ని పారగొట్టిన దేవుడు. కొంతమంది భక్తుల జీవితంలో ఆయన వారిని లోకంలో వారి యాత్రను ముగింపజేసైనా సరే వారి పాపమును పరిహరించిన శ్రేష్ఠుడైన దేవుడు అనే విషయాన్ని రెండవదిగా నేర్చుకున్నాం. వీటిని బట్టి మనం స్తుతించాలని దేవుడు మనతో మాట్లాడున్నాడు. దేవుడి వాక్యము మనందరి నిమిత్తమై దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.